తన సమస్తం లాభాన్ని ఆయన నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని తెలుసుకోవడానికి ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్పవి కాదు మనకు కావాల్సింది. ఆయనకి మనకి సమయం ఇవ్వాలి. ఆయనకి మనకి సమయం ఇచ్చి మనము ఆయనతో ఉన్న సంబంధాన్ని నెలకొల్పుకోవాలనే ఆశతో మనం ఆయన ఎదురు చూడాలి. అప్పుడు మనకి ఆయనకి మధ్య సంబంధం పెరుగుద్ది. దేవుడు సమస్తాన్ని మనకిచ్చాడు. ఆయన ఇచ్చిన దాన్ని మనం ముందు పెట్టి ఆయన్ని వెనక పెట్టినప్పుడు ఆ సంబంధం బలపడదు, అది బలహీనపడుతుంది. మనం ఆనందించి వెంటనే చిటికలో మనకు ఆనందించే వాటిని మనం ముందు పెట్టుకుని ఆ ఆనందాన్ని దాన్ని కర్తకరమైన దేవుడిని మనం ముందు పెట్టుకున్న వాటిని ముందు పెట్టుకున్నప్పుడు అవి త్వరగా దేవుడు తీసేసుకుంటాడు. అపోస్తుడే ఎందుకంటే నిజంగా దేవుడు ఆశ్రయించబడిన వ్యక్తి వాటి మీద ఆధారపడు. మనం చూడొచ్చు. యోబు వాటి మీద ఆధారపడ్డా? ఆయన దగ్గర ఉన్న ధనాన్ని మీద ఆధారపడ్డా? దేవుడు ఇచ్చిన ధనాన్ని మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడ్డాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన నిజంగా దాటి మీద ఆధారపడి ఉంటే ఆయన మనం చూసే దీనస్థితి కంటే మరింత దీనస్థితికి ఆయన భార్య మాట విని చనిపోయేవాడు. ఆయన చనిపోవాలి, ఎందుకంటే ఆయన నమ్మిన దేవుడు జీవం కలిగిన వాడు. ఆయన మృతుల్ని సైతం జీవం చేయగలవాడు. అన్ని ఆయన ఇవ్వగలడు, అన్ని ఆయన తీసుకుంటాడు. అది ఆయన చేసేది న్యాయమని గుర్తించిన వ్యక్తి. దుష్టులు, మూర్ఖులు, సత్యాన్ని ఎరగని వారు మనం తిరిగి అవి నష్టాన్ని చూసినప్పుడు వారు కుంగిపోతారు. దేవుడు మనల్ని విడిచిపెట్టారు అని అబద్ధాలు ఏవైతే సాతాను మనకు చెప్తాడో వాటిని నమ్ముతారు. వాటిని నమ్మటం ఇలా ఇది మర్యాద కాదు. సో ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే ఆపేక్షిస్తామో, ఈ లోకంలో ఉన్న అసత్యం మనల్ని ఎప్పుడు మోసం చేయలేదు. అలా సొంత భార్య, ఆమెతో దాదాపు 100 సంవత్సరాలు గడిపిన సొంత భార్య ఆమెలో అబద్ధాన్ని ఆయన చెవిలో పోసినప్పుడు ఆయన సత్యం వైపు వెలువిచ్చాడు అని మనం కథలుగా ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఆయన మనకు ఆదర్శంగా నిలిచాడు. ఎందుకంటే సత్యం మీద ఆయన నిలబడలేదు, అసత్యం మీద ఆయన నిలబడలేదు, సత్యం మీద నిలబడ్డాడు. ఆయన దేవుడిని ముందు ఆయన దేవుడు ఇచ్చిన వస్తువులను ఆయన ముందు పెట్టుకున్న దేవుడిని ఆయన ముందు పెట్టుకున్నాడు. కాబట్టి అటువంటి అసత్యానికి ఆయన భ్రమపడలా, జడియలేదు. అసత్యాన్ని చూసి ఆయన మోసపోలేదు. మనం ఆ మెరిసే బంగారాన్ని చూసి మోసపోకూడదు. నిజమైన బంగారం అరుదైనది, అది చాలా కష్టంతో కూడింది కనుక దాన్ని కృషితో మనం దానికి సరైన విలువిచ్చి జ్ఞానంగా మనం సంపాదించుకోవాలి. అదే మంచి బోధలకి యొక్క మూలం. మంచి బోధలు అంటే అవి సులభంగా ఆషామాషిగా వచ్చేవి కాదు. అవి పరిశుద్ధాత్మ పేరే పొందాయి. ఎవరైతే పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని ఎదికి ఆయన నీతిని, ఆ రాజ్యాన్ని ముందు పెట్టుకుని వెతికి ఆయన్ని ఆపేక్షిస్తారో వారికి